2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి దూసుకు వచ్చాడు సినీ నిర్మాత బండ్ల గణేష్. ఆ ఎన్నికల్లో బండ్ల గణేష్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పది సవాళ్లతో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై విరుచుకు పడ్డాడు బండ్ల గణేష్. కట్ చేసే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. దాంతో బండ్ల గణేష్ ఇంత స్పీడ్ గా అయితే రాజకీయాల్లోకి దూసుకు వచ్చాడో అదే స్పీడ్ తో రాజకీయాల నుండి తప్పుకున్నాడు బండ్ల గణేష్. ఆ తర్వాత పెద్దగా రాజకీయాల గురించి బండ్ల గణేష్ స్పందించలేడు. అప్పుడప్పుడు రాజకీయాల గురించి స్పందించినా గానీ జనసేనని పవన్ కళ్యాణ్ గురించి స్పందించేవాడు. వైఎస్ఆర్సీపీ నాయకులపై కొన్ని విమర్శలు చేసేవాడు బండ్ల గణేష్. కానీ తాను ఏ పార్టీకి మద్దతు కాదు, నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం, కానీ ఇప్పుడు నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని బండ్ల గణేష్ పలు సందర్భాల్లో చెప్పాడు. కానీ 2023 ఎన్నికలకు ముందు మరోసారి జెట్ స్పీడ్ లో దూసుకు వచ్చాడు బండ్ల గణేష్. ఈసారి ఎన్నికల తరువాత బండ్ల గణేష్ మాత్రం వెనుకడుగు వేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వచ్చిన ప్రభుత్వంలో తను కూడా ఏదో ఒక పదవి ఆశిస్తున్నట్లు తన సన్నిహితులతో బండ్ల గణేష్ చెప్పాడట. అందుకోసమే బండ్ల గణేష్ తరచూ ప్రెస్ మీట్లు పెడుతూ బీఆర్ఎస్ పార్టీపై విరుచుకు పడుతున్నాడు. అయితే తాజాగా సినీ నిర్మాత బండ్ల గణేష్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కుమారుడు హీరేష్ పోలీసులను ఆశ్రయించాడు. ఈడీ జప్తులో ఉన్న ఇంటిని మోసపూరితంగా తనకు విక్రయించే ప్రయత్నం చేశారని హీరో గ్రూప్ చైర్పర్సన్ నౌహీరా షేక్ ఆమె 10 మంది అనుచరులపై హైదరాబాద్ లోని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అంతేకాదు 3 కోట్ల వరకు తన వద్ద డబ్బు తీసుకొని ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఇటీవల 10 మంది అనుచరులతో ఇంటి వద్దకు వచ్చిన ఆమె ఖాళీ చేయాలని తీవ్ర ఒత్తిడి చేసిందని, తాను నిరాకరించడంతో అసభ్య పదజాలంతో దూషించిందని అన్నారు. కాగా హీరో గోల్డ్ కుంభకోణం 5,000 కోట్లపై మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నవీరాకు చెందిన భూముల్ని, ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే ఈడీ జప్తులో ఉన్న ఇంటికి బండ్ల హీరేష్ కు విక్రయించి అసలు విషయం బయట పెట్టడంతో బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన చెందారు. అయితే తాజాగా బండ్ల గణేష్ సంబంధించిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో బండ్ల గణేష్ బూతులు తిడుతున్నారు అంటూ బీఆర్ఎస్ కు సంబంధించిన సోషల్ మీడియా పేజెస్ లో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇలాంటి సందర్భంలోనే బండ్ల గణేష్ ను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.